గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 41 సర్గలు పూర్తి చేసిన 42వ సర్గలోని 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 11 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శిఖరైర్వికిరామైతాం లంకాం ముష్టిభిరే భవా ఇతి స్మదధిరే సర్వే మనాంసి హరియుధపా. ఈ లంక పైన పర్వత శిఖరాలను వర్షించేద్దాం లేదా పిడికిళ్లతో బద్దలు కొడదాం. ఇలా వానర నాయకులందరూ కూడా మనసులో అనుకున్నారు. ఉద్యమ్య గిరి శృంగాని మహాంతి శిఖరాని చ తరుంశ్చోత్పాట్య వివిధాం తిష్టంతి హరియుధప. అలా అనుకుని వెంటనే పర్వత శిఖరాల్ని చేతిలో పట్టుకొని, అంటే ఎంత బలిష్ఠులో చూడండి, ఎంత ఎత్తు ఉంటే వాళ్ళు పర్వతాన్ని లేపగలుగుతారు, పెకిలించి లేపి, అలానే పెద్ద పెద్ద వృక్షాలను కూడా పెకిలించి లేపి యుద్ధ సన్నద్ధులై నిలిచి ఉన్నారు. ప్రేక్షతో రాక్షసేంద్రస్య తాన్యనీకాని భాగశ రాఘవ ప్రేకామార్థం లంకా మారుహస్తదా. గుంపులు గుంపులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడాను. రౌండ్ చూస్తుండగానే రాముడికి సంతోషం కలిగించాలనే కోరికతోటి ఆ గుంపులు గుంపులుగా వాళ్ళు లంకనెక్కారు. తే తామ్రవక్త్రా హేమాభ రామార్థే చక్త జీవిత లంకామేవాభ్యవర్తంత సాలభూధర యోధిన. ఎర్రటి ముఖాలు, బంగారు శరీర ఛాయగల ఆ వానరులు రాముని కోసం జీవితాలను విడవడానికి కూడా సన్నాహులై సన్నద్ధతో వృక్షాల్ని, పర్వతాల్ని, వాటిని ఆయుధాలుగా తీసుకొని లంక వైపు వెళ్ళారు. తే ద్రుమై పర్వతాగ్రైశ్చాముష్టిభిశ్చ ప్లవంగ ప్రాకారాగ్రాన్య సంఖ్యాని మమంధుస్త్వరణాని చ. వానరులు వృక్షాల చేత, పర్వత శిఖరాల చేత, పిడికిళ్ల చేత అనేకమైన ప్రాకార శిఖరాల్ని, ముఖద్వారాల్ని పడగొట్టారు. పరికా పూరయంతి స్మ ప్రసన్న సలిలాయుధ పాంశుభి పర్వతాగ్రైశ్చై తృణైకాశ్చైశ్య వానర. నిర్మలమైన ఉదుకంతో నిండిన పరికల్ని, మట్టి, పర్వత శిఖరాలు, గడ్డి, కర్రలు వేసి నింపివేశారు. తతః సహస్రయూధస్య పరికా పూరయంతి స్మ ప్రసన్న సలిలాయుతాన. అదండి. తతః సహస్రయూధాశ్చ కోటియూధాశ్చ యూధప కోటియూధసితాశ్చాన్యే లంకామారుహస్తదా. అప్పుడు 1000 యూధాలు గల యూధ నాయకులు, 1,000,000 యూధాలు గలవాళ్ళు, 100 కోట్ల యూధాలు గలవాళ్ళు లంక మీదకు దండెత్తారు. కాంచనాన్ని ప్రమర్ధంతా స్తోరణాన్ని ప్లవంగమా కైలాస శిఖరాభాణి గోపురాన్ని ప్రమధ్యచ. ముఖద్వారాలను విరగ్గొడుతూ, కైలాస శిఖరం అంతా ఎత్తున్న గోపురాలను పడగొడుతూ లంకను ఆక్రమించారు. రేపు మనం 19వ శ్లోకంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.